హాయ్ అండి, లోహిలీలా టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఏమీ లేదండి, అరటికాయ పచ్చి అరటికాయ ఉంటుంది కదా, అది ఏపుడు చేసి చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఏమండి, నేను లైవ్ స్ట్రీమ్ పెడుతున్నాను రోజు 10ంటికి. నేను 10ంటికి ఒక 10:05 అట్లాగా. ఇవాళ ఒక 11 నిమిషాలు వచ్చాను. రోజు మీకు ఏమన్నా సరే డౌట్స్ ఉంటే ఆన్లైన్లోకి వచ్చి అడగండి. ఎందుకంటే తెలుస్తుంది కదా, ఇప్పుడు మెసేజ్లు పెట్టి మళ్ళీ నేను మెసేజ్లు పెట్టి మీకు సరిగ్గా అర్థం అవ్వకే బదులు దాని బదులు శుభ్రంగా ఆన్లైన్లోకి తను లావణ్య బొడ్డు గారు అని చెప్పి ఒక ఆమె అలాగే పెడితే వాళ్ళ లైవ్లోకి వచ్చిందండి. తనకి చెప్పాను రెమెడీ ఏం చేయాలనేది. అలాగే మీరు ఇంకా ఏదైనా సమస్య ఉన్నా కానీ లేకపోతే ఏదన్నా కానీ నాకు చేతనైంది నేను చేస్తాను. లైవ్లోకి వచ్చినప్పుడు రండి, సరేనండి. ఇప్పుడు అరటికాయ ఉంది కదా, అలాగా పైన మొత్తం అంత తొక్కు తీసేసి అలా ముక్కల్లా కోసుకున్నానండి. దాన్ని ఏం చేయాలంటే, నా దగ్గర రోల్ లేదండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు కామెంట్లు పెట్టబాకండి, రోల్ లేదు. అందుకని చెప్పి గిన్నెలో ఏం చేశానంటే జీలకర్ర వేసుకున్నాను. దాంట్లో కొద్దిగా ఇదిగోండి పుట్నాలు తెలుసు కదండి, అదే చట్నీలు వేస్తారు కదా, అవి ఒక స్పూన్ వేసుకొని అవి దంచండి, బాగా దంచాలి. ఆ కచ్చాపిచ్చగా దంచుకున్న దాంట్లోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని దంచుకోండి. నేనైతే ఉప్పు కళ్ళు వేస్తున్నాను, మీరు మెత్తటుప్పు వేసుకున్నా కూడా వేసుకోండి. వేసుకొని 3 కలిపి మళ్ళీ దంచండి. అదండి, అలా కచ్చాపిచ్చగా దంచండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, పెద్ద ఉల్లిపాయ నా దగ్గర లేదు. అదేంటంటే ఒక ఉల్లిపాయ ముక్కలుగా కోసి దీంట్లో వేసి దంచుకోండి. నా దగ్గర లేదు, అందుకని నేను వేయట్లేదు. చిన్న ఉల్లిపాయలు వేసేసి ఇట్లా దంచిన తర్వాత వీటిని కూడా దంచండి, కచ్చాపిచ్చగా దంచండి. దంచండి. చిన్నులపాయ వేసి కచ్చాపిచ్చగా దంచిన తర్వాత కారం మీకు సరిపడా వేసుకోండి. ఎందుకంటే అట్టగా సవగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువే పడుతుందండి. అంటే మీకు తినేదాన్ని బట్టి వేసుకోండి, ఉప్పు కారం మీ విష్ అనమాట. ఇప్పుడు దీంట్లో తర్వాత ఇట్లా దంచేసిన తర్వాత ఏం చేద్దామంటే ముక్కలుగా కోసుకొని అట్టకాయ ముక్కలు కూడా వేయండి. వేసి వీటిని కూడా ఏంటంటే దంచాలండి. దంచవే మేనత్త కూతురా, ఒడ్లు దంచితే నీ గుండె లదరా అన్నట్టు దంచాలండి. ఇది దంచుకోండి కచ్చాపిచ్చగా. ఇదిగోండి, అట్లా 2 దెబ్బలు వేసాం కదా అరటికాయలని. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఉప్పు వేసిన వాటర్లో ఒక 10 నిమిషాలు ఉంచుకొని మళ్ళీ తీసి కడుక్కొని దాన్ని కూడా వేసేసి కచ్చాపిచ్చగా దంచేయండి. కచ్చా అంటే అరటికాయలు ఇవన్నీ ఇప్పుడు మనం కొత్తిమీర వేసాం కదండి, అవన్నీ కలిసే వరకు ఏంటంటే కొద్దిగా దంచండి. ఇగోండి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, అరటికాయ, ఉప్పు, కారము, పుట్నాలు, జీలకర్ర అన్నీ వేసి అట్లా దంచాం కదండి. దాంట్లో లాస్ట్లో కొద్దిగా పసుపు వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకొని అది కూడా దంచేయండి. కచ్చాపిచ్చగా దంచండి, మరీ మెత్తగా దంచితే టేస్ట్ ఉండదు. ఇగోండి, లాస్ట్లో కొద్దిగా ఎండు కొబ్బరి గీరుకొని వేసుకోండి. లేదంటే ఫస్ట్లో వేసుకున్నప్పుడు ఉప్పు కళ్ళు వేసుకొని చూడండి, అప్పుడైనా వేసుకొని దంచుకోండి. ఎందుకంటే తొందర నలగదు కదా అది. ఇది కూడా శుభ్రంగా దీంట్లో కలిపేయండి. వేసిన తర్వాత మామూలుగా గీరేసినా సరే ఊరిని అటు ఇటు కలిసేటట్టుగా అంతా ఒక 2 గుద్దులు గుద్దండి. నూనె అండి కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే ఇట్లా కచ్చపిచ్చగా దంచుకున్న చూడడం చూడండి, మరీ మెత్తగా దంచలేదు, ఇట్లా ముక్కలుగా తురిమినట్టుగా. ఆ తర్వాత నూనె సరిపడా వేసుకోండి, ఎందుకంటే కొద్దిగా ఏపుడు కదా దీంట్లోకి ఎక్కువే పడుతుంది. ఎండుమిరపకాయ అంటే తడిగుడ్తో చూసుకుని ఎండుమిరపకాయ వేసుకోండి. ఎండుమిరపకాయ లేకపోతే మనకి టేస్టే అనిపించదు కదా. ఇదిగోండి, నేనైతే మళ్ళీ 4 చిన్నులపాయలు దంచినవి వేస్తున్నాను. ఎందుకంటే నూనెలో అది ఏగితే ఏంటంటే అదొక రకమైన మంచి సువాసన వస్తుంది. దాంట్లో ఉన్న ఎంజైమ్ కూడా దాంట్లో కలిసి మనకు ఆరోగ్యాన్ని వస్తుంది. అందుకని నాకు అలవాటు. మీ ఇష్టం అండి, కొందరు చిన్నులపాయ తినడానికి ఇష్టపడరు, ఏంటో వాసన అంటారు, కానీ మేము ఆరోగ్యంగా తింటాము. తర్వాత పచ్చెనగపప్పు అవన్నీ తాళం గింజలు వేసుకోండి. తాళం గింజలు వేసుకొని చిట్పట్లు ఆడిన తర్వాత ఇంగు మాత్రం మర్చిపోవద్దండి. నేను రోజు డైలీ ఇంచుమించు వాడతాను, నేను ఎక్కువే వాడుకుంటున్నాను. మీకు దాన్ని బట్టి వేసుకోండి. నేనే వీడియో తీసుకున్నాను కాబట్టి పక్కలకి అది వెళ్ళా ఏమనుకోకండి. ఇంకా అన్నీ వేసేసాం కదండి, దీంట్లో వేసేయండి. మనం నూనె పెట్టుకునేది మొత్తం వేసేయండి. అట్లా తాలింపులో మొత్తం వేసేసిన తర్వాత స్పూన్ తోటి 2-3 సార్లు అలా తిప్పి దానిపైన మూత పెట్టి మగ్గనివ్వండి, సిమ్లో పెట్టేయండి. ఇట్లా కాంబినేషన్గా నేను నేతి చపాతీ చేసుకుంటున్నాను. ఒక ఉండని తీసుకొని ఇలా రౌండ్గా చేసేసి దానికి ఏంటంటే ఇట్లా నెయ్యి అండి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి. దాన్ని ఏం చేస్తుంటే మళ్ళీ మడత పెట్టి ఇక్కడ కూడా రాయాలండి. రాసిన తర్వాత దీన్ని ఇట్లా కోన్లాగా చేసుకొని దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి.
ఇగోండి పెనం బాగా వేడి అవ్వాలి. వేడైన తర్వాత చపాతీ ఇలా చేసుకొని ఉంచుకున్నాం కదా, మరీ మందంగా చేసుకోబాకండి, ఎందుకంటే మధ్యలో శుద్ధలాగా ఉంటుంది. మరీ పలసగా కాకుండా మీడియంగా చేసుకోండి నెయ్యి చపాతీ. ఇప్పుడు చూడండి, దీని మీద ఇట్లా వేసిన తర్వాత ఇట్లా అంటా ఉండండి, ఎందుకంటే మధ్యలో అగో చూడండి అలా అంటే ఎలా పొంగుతుందో ఏమో. తర్వాత అటు కొద్దిగా లైట్గా కాలిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ తిరగేయాలి. ఇలా చపాతీ కండి ఇలా అంటంటేనే మధ్యలో పొరలాగా లెగిసి కాలి మీకు టేస్ట్ వస్తుంది. ప్లస్ మధ్యలో కూడా పచ్చి ఉండదండి, ముందు మెయిన్ పచ్చి ఉండదు. నేను ఎక్కువ పిండేసి అంటే గోధుమ పిండేసి రుద్దలేదులేండి, అందుకే అంటుకుంటుంది. గోధుమ పిండేసి రుద్దితే అసలు అట్లా అంటుకోదు. నేను ఇలా అంటానే ఉండండి, ఇలా అంటానే ఉంటే పొంగుతుంది. ఇగోండి ఇలా రెండు వైపులు అలా వేసుకొని తిప్పుకుంటా ఇగోండి అట్లా కాల్చుకోండి. తర్వాత ఇప్పుడు ఈ టైప్లోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ నెయ్యి వేయండి. నూనెతో అయితే నూనె మధ్యలో రాస్తే నూనె వేయండి, లేకపోతే నెయ్యి వేస్తే నెయ్యి వేయండి. ఇదిగోండి ఇంత వేసుకుంటున్నాను నేను, ఎందుకంటే నెయ్యి యాడ్ చేయకూడదంటండి, అంటే మధ్యలో నెయ్యి రాసి నూనె యాడ్ చేయకూడదంటండి. నేను ఇంతకుముందు అలా చేస్తే అక్కడ ఒక ఫ్రెండ్ అలా చెప్పిందండి, ఆ రెండింటికి ఎంత విరుద్ధము, అలా చేయకూడదు అని. అందుకని నేను అప్పటి నుంచి వేస్తే నెయ్యి వేసుకొని కాల్చుకుంటాను, లేదంటే నూనె వేసుకొని కాల్చుకుంటాను. అంటే మధ్యలో నెయ్యి రాసి నూనె వేసి కాల్చొద్దు, నెయ్యి రాస్తే నెయ్యి వేసి కాల్చండి, నూనె వేసి రాసుకుంటే నూనె వేసే కాల్చండి. ఇలా ఎర్రగా కాల్చుకోండి. ఈ లోపల కూడా కూర కూడా అయిపోయిందండి. ఇది ఏం చేస్తున్నాం మధ్యలో ఇక చూడండి, మధ్యలో మాడకుండా తిప్పుకుంటా ఉప్పు కారం చూసుకోండి. ఒకవేళ సరిపోలేదనుకో వేసుకోండి, అయినా మనకు ఐడియా ఉంటుంది కదా, నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇదిగోండి ఇలా పచ్చి వాసన అంతా పోయిందండి. అంతేనండి, కట్టేసుకోవటం. ఇంకా అన్నీ కొత్తిమీర అన్నీ జల్లేసాం కదండి మొత్తము. ఇదిగోండి కూర రెడీ అయిపోయింది. అరటికాయ ఏపుడు ఇది చారుల్లో కానీ రసంలోకి కానీ బాగుంటుందండి, ఇట్లా చపాతీల్లో కానీ పూరీలో కానీ బాగుంటుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదిగోండి చపాతీలోకి ఇలాగా ఫ్రై చేసుకున్నా కదా, అది వేసుకున్నానండి. ఇది అన్నంలోకి కూడా బాగుంటుందండి. ఎట్లా అంటే అన్నము పొడిగా ఉండాలండి, మెత్తబడితే బాగోదు. ఎందుకంటే మెత్తగా అయితే అంత టేస్ట్ ఉండవు. ఎప్పుడైనా సరే ఏపుడులోకి, చారుల్లోకి, రసాల్లోకి, వాటిలోకి అన్నింటిలోకి ఎట్లయినా బాగానే ఉంటుందండి. అదండి మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు చపాతీలోకి కొద్దిగా కూర తీసుకొని నంచుకొని చూద్దామండి. ఉప్పు కారం. ఓం నమః శివాయ. ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయినాయండి. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయకుండా ఉండబాకండి. ఎందుకంటే బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనండి, బాయ్. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంది. సరేనండి, బాయ్. నేను డైలీ బాయ్ అని చెప్పాను కదండి, నేను డైలీ లైవ్లోకి వస్తున్నానండి. మార్నింగ్ 10కి 10:05కి. ఎవరికైనా ఏదన్నా డౌట్లు ఉంటే అక్కడికి వచ్చి మీరు చాట్ చేయండి, నేను సమాధానం చెప్తాను. అది వీడియో రూపంలో పెడుతుంటే కొందరికైనా ఉపయోగం ఉంటుంది కదండి, అందుకని చెప్దామని మళ్ళీ వెనక్కి వచ్చానండి. సరేనండి, బాయ్ అండి, బాయ్. సపోర్ట్ చేయండి. సరే, బాయ్.